నమస్తే, వెల్కమ్ టు సింగ్ స్టూడియోస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాజ్ హత్య కేసుకి సంబంధించి మనకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకమైనటువంటి విషయాలను సిపి సాయి చైతన్య గారు వెల్లడించడం జరిగింది. ఎవరైతే రియాజ్ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో చూసినా రియాజ్ పైన దాదాపు 5 నుంచి 10 కేసులు అనేది నమోదు కావడం జరిగింది. దాంట్లో అతను విక్టిమ్ గా ఉన్నాడు అని చెప్పేసి మనం మాట్లాడడం. సో ఏదేమైనప్పటికీ ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారి విషయంలో ఒక ఏదైతే మనకి మన నిజామాబాద్ జిల్లాలోని 5వ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఒక లొకేషన్, 6వ టౌన్ పరిధిలో ఉన్నటువంటి లొకేషన్ లో ఎవరైతే రియాజ్ ని పట్టుకునవడం జరిగింది. అక్కడ నుంచి 4th టౌన్ అంటే సిసిఎస్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ కి తరలించే టైంలోనే ఇవాళ అతన్ని అతి దారుణంగా పొడిచి అక్కడనే హతమార్చారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఎక్కడ చూసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోద్ గారికి తనకి ఆత్మశాంతి కూర్చాలని చెప్పేసి ఇవాళ క్యాండిల్ ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది కోటగిరి ప్రజలు చాలా పెద్ద మొత్తంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారిని అతని ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి క్యాండిల్ ర్యాలీలు తీయడం జరిగింది. ఇందులో భాగంగానే కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడడం. అన్న మీరు చెప్పు, ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూస్తే చాలా వరకు కూడా ఇలా ప్రజలకు ఎంత రక్షణ ఉంది అనే దానికి పక్క పెడితే పోలీసులకే ఇలా రక్షణ లేని పరిస్థితుల్లో మనం ఉన్నామనడానికి ఒక ఉదాహరణగా మనం చూసుకున్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఒక ఎన్కౌంటర్ లో రియాజ్ ని హతమార్చడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడినాం. సో ఏం చెప్పాలనుకున్నా తెలంగాణ స్టేట్ పోలీస్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవం కూడా ప్రమోదన్న హత్య జరిగిన విషయము, ప్రమోదన్న చనిపోవడం, మన మధ్యలో లేకపోవడము బాధాకర విషయము. వారికి కోటగిరి యువత అంతా కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. రియాజ్ ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో అది 100% జరగాల్సిందే. వాడి మీద ఒక 48 కేసులు గతంలో వాడు వాళ్ళ అన్న మీద కూడా కత్తిపోట్లు చేసినటువంటి సందర్భాలు నిజామాబాద్ నగరంలో చెప్తున్నారు. వాడి మీద 48 కేసులు, గాంజా డకోటా, క్రిమినల్, మాఫియా, అట్లాంటి వాడిని ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి రియాజ్ని ఎన్కౌంటర్ చేయడం శుభసూచకం. అందరు స్వాగతిస్తున్నారు. అదే విధంగా మనం ఒకటే చెప్తున్నాం, ఈ ఉమ్మడి జిల్లాలో ఈ ఏదైతే మాఫియా ఉందో, ఏదైతే ఈ దొంగ భూ కబ్జాదారులు ఉన్నారో, ఏదైతే ఈ గన్ కల్చర్ కావచ్చు, ఏదైతే ఈ కత్తిపోట్లతో ఇంతకుముందు గతంలో జరిగినటువంటి కావచ్చు, కుకుట వేలలో ఏరి పరాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే సొంత అన్నపైనే తను ఇలా దాడికి పలవడం జరిగింది. దాంతోపాటు అతని అన్నానే ఒక ఇది లేకుండా కత్తితో పొడిచి చంపడానికి యత్నించాడు. సో గ్రేట్ థింగ్ ఏంటంటే ఆయన ప్రాణాలతో పోరాడి ఆయన బతికిండు వాళ్ళ అన్న అని చెప్పి మాట్లాడుకున్నాం. దాంతోపాటు చైన్ స్నాచింగ్ లాంటి కేసులలో కూడా అతను ఉన్నాడు అని చెప్పేసి మనం మాట్లాడినాం. దాంతోపాటు ఎవరైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారు చనిపోయినప్పుడు అతను అక్కడే కూలిపోయి అక్కడే చనిపోయినప్పుడు ఏవైతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హ్యూమన్ రైట్స్ సెల్స్, దాంతోపాటు ఎవరైతే మనకి మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రమోద్ గారు చనిపోయినప్పుడు ఎందుకు ముందుకు రాలేదు? ఎవరైతే ఈ మన రియాజ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఎందుకు ఒక వన్ సైడ్ గానే ఆలోచిస్తా ఉన్నారు అనే దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? వాస్తవం కూడా మానవ హక్కుల సంఘం వాళ్ళంతా నిద్రపోతున్నారు. ప్రమోదన్న చనిపోయినప్పుడు గుర్తుకు రాలే, మానవ సంఘులంతా నిద్రపోయినరా? ఆ రోజు అన్యం పుణ్యం తెలని కమిట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసరు, నిబద్ధత ఉన్నటువంటి కానిస్టేబుల్ ఒక దొంగతనం చేస్తే మా ఇంట్లోనో పక్కింట్లోనో ఇంకెట్లోనో దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తాం. ఆ కంప్లైంట్ ఆధారంగా దొంగల్ని తీసుకొని వస్తే దొంగ నిర్దార్చనంగా చంపేసినప్పుడు గుర్తుకు రాని మానవ సంఘాలు రియాజ్ అనే వ్యక్తి అప్పటికే ఒక వ్యక్తిని అతన్ని పట్టుకునేటప్పుడు అతని మీద చాకు దాడి చేసిండు. సేమ్ టైంలో పోలీసు వాళ్ళ మీద ఇంకొక పోలీసు వాళ్ళు ఆ రోజు గన్ రివాల్వర్ నొక్కితే గనక అక్కడ ఉన్న సివిలియన్, అక్కడ కామన్ ప్రజలు కూడా ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోతుండే. వాడిని ఎన్కౌంటర్ చేస్తే ఆడి కోసం ఈ రోజు మానవ హక్కు సంఘంలో నిద్రకే లేచి అడుగుతాయా? ఇది చాలా దారుణం. నిద్రలకి వెళ్ళి మేల్కొనాలా, ఏది వాస్తవము ఏది అవాస్తవం అని తెలుసుకునే స్థితిలో ఈ రోజు మానవ సంఘాలు ఉన్నాయి. ఒక వర్గానికి మెప్పు కోసం చేస్తారా? మేము అడుగుతున్నాం. ఇదే ప్రమోద్ అన్న విషయంలో ఎందుకు అడగలే? 3 రోజులు అయినప్పటికీ ఎందుకు హత్య జరిగిందని చెప్పేసి మానవ సంఘాలు ఎక్కడున్నాయని చెప్పేసి మేము ఈ సమాజం నుంచి అడుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ అంటే ఈ మానవ హక్కుల సంఘాల వాళ్ళే ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తెలంగాణ డీజీపీ గారికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఎట్ ది సేమ్ టైం సిపి గారు క్లారిటీగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎందుకంటే ఏదైతే మనకి సిఆర్పి క్యాంప్లో రియాజ్ని పట్టుకొచ్చిన తర్వాత జీజీహెచ్ కి తరలించి ట్రీట్మెంట్ ఇచ్చే టైంలోనే ఒక రూమ్ లో అతను చేసినటువంటి హడావిడి అదంతా చూసిన తర్వాత ఒక ఏఆర్ కానిస్టేబుల్ రైఫిల్ తీసుకొని షూట్ చేసే ప్రయత్నంలోనే ఇదంతా కూడా
ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే మేము ఎన్కౌంటర్ చేశామని సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరిగింది. మరి ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఎవరైతే మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఎందుకు ఇట్లా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అని అంటారు. ఎట్ ది సేమ్ టైం చాలా మంది వ్యూవర్స్ ఏమని కామెంట్ చేస్తా ఉన్నారంటే, ఒక దళితునికి ఇబ్బంది జరిగితే ఎంతో మంది దళిత సంఘాల నాయకులు వచ్చి ముందుండి ఇలా పోరాడే పరిస్థితుల్లో ఇలా ఏ ఒక్క దళిత సంఘం నాయకుడు ఎందుకు ముందుకు రావట్లేదు అని చెప్పి చాలా మంది కోరుతా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన, సో ఎందుకు రావట్లేదు దళిత సంఘాల నాయకులు కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? వాస్తవం కూడా మీరు ఇందాక డీజీపీ గారికి ఒక నోటీస్ ఇచ్చారని చెప్పి ఇందాక అడిగారు. అది మానవ హక్కుల సంఘం ఒక వర్గాన్ని ఇన్ని రోజులు మానవ హక్కుల సంఘం మీద ఎంతో కొంత విశ్వాసం ఉండే, ఈ ఇన్సిడెంట్ తోటి పూర్తి విశ్వాసం కోల్పోయారు వాళ్ళు ఒక వర్గాన్ని వెప్పు కోసమే. సాయి చైతన్య సిపి గారు వచ్చిన తర్వాత ఇందూరు నగరంలో, ఇందూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ చాలా రకాలుగా కంట్రోల్ వచ్చింది అని మేము కనబడుతున్నాం. ఎందుకంటే గతంలో ఇందూరు జిల్లాలో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎన్నో మర్డర్లు వేసుకొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అంటే మీకు దళిత సంఘాలు అన్ని దగ్గర కూడా గదిలినాయి. మనం మేము ఇందూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ తీసినప్పుడు మాతోటి కూడా అన్ని సంఘాలు వచ్చి కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అట్లా ఏం లేదు, అందరు కూడా స్పందిస్తారు. స్పందించాల్సిన అవసరం, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చాలా మంది చెప్తా ఉన్నారు. దీనికి ఏమంటారు? వాస్తవం కూడా నిలబడాల, ప్రమోద్ అన్నకి మద్దతుగా నిలబడాల. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఆఫీసరు, ఎటువంటి ఇలిగేషన్ లేనటువంటి కానిస్టేబుల్ అతను డ్యూటీలో చనిపోయిన వ్యక్తికి అందరం కూడా మద్దతు నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు కోడిగి సమాజం అంతా, యూత్ అంతా కూడా ఈరోజు ముందుకొచ్చి వారికి ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇంకొక క్వశ్చన్ కూడా వేయదలుచుకున్నాం. ఎందుకంటే నిన్న మనకి గట్కేసర్ ప్రాంతంలో గోరక్షణ చేస్తున్నటువంటి ఎవరైతే మన ప్రశాంత్ యాదవ్ అని చెప్పి చెప్తా ఉన్నాం, సోను సింగ్ పైన బుల్లెట్ల వర్షం కురిపించారు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఎందుకు హ్యూమన్ రైట్ వాళ్ళు స్పందించలేదు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకంటే ఒక వర్గానికే సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుందని చాలా మంది చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? వాస్తవంగా కూడా ఈ రోజున్న ఈ ప్రభుత్వాన్ని చూస్తే అదే రకంగా కనబడుతుంది. సోను సింగ్ ఏదైతే దాడి జరిగిందో అది చాలా దారుణం. గోరక్షకులు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో గోరక్షకు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కనుక సక్రమంగా నిర్వహిస్తే ఈరోజు సోను సింగ్ అనే వ్యక్తి గోరక్షకుడు, గో సైనికుడు పోయి ఆపాల్సిన అవసరం లేకుండే. ఈ గోరక్షకుల విషయంలో కట్టదిట్టమైన చట్టాలు చేసి కేసులు చేసి లోపలేస్తే ఈరోజు ఆ దొంగనా కొడుకులు భక్షకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆ వ్యక్తి మీద దారుణంగా గన్ తోటి కాల్చే పరిస్థితి లేకుండే. మేము ఒకటే చెప్తున్నాం, వారికి గనక ఆరోగ్యం గురించి బయటకు రాకపోతే ఇదే రకంగా తగిన సమాధానం చెప్తారు. ఎంఐఎం కుండలారా ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి, నీ అయ్య జాగిరారాబాయ్ ఈరోజు వచ్చిన వ్యక్తిని గోవుల్ని కాపాడేందుకు పోతే నువ్వు గన్నుతోడు కాలుస్తావా? ఆ ఇంట్లో ఆ బిడ్డ ప్రాణం పోతే ఎవరు తీసుకొస్తాడని చెప్పేసి మేము అడుగుతున్నాం. తక్షణమే వాళ్ళని ఈరోజు రియాజ్ని ఏ రకంగా అయితే ఎన్కౌంటర్ చేసిరో సేమ్ పద్ధతిలో ఆ ఎంఐఎం గుండా ఏదైతే గన్నుతోడు కాల్చిండో వాడిని కూడా అదే పద్ధతిలో ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అన్న, మీరు ఈ మాట మాట్లాడారు. దాంతో పాటు ఎవరైతే అక్బర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సోను సింగ్ పైన దాడికి పాల్పడ్డాడు, ఏదైతే బుల్లెట్ల వర్షం కురిపించి. సో మరి ఆయన ఇవాళ పరారీలో ఉన్నారు. దాంతోపాటు ఈ మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఎందుకు అక్బర్ విషయంలో దీని గురించి మాట్లాడలేదు? మేము అదే చెప్తున్నాం, ఈ మానవ హక్కుల సంఘాలు ఇన్ని రోజులు కొంత విశ్వాసం ఉండే ఒక వర్గానికి కొమ్ము వస్తున్నట్టు కనబడుతుంది మాకు. వాళ్ళు నిద్రలోకి లేవాలా, లేచి ఈరోజు అడగాల, ఈరోజు ఈ సోను సింగ్ పరిస్థితి ఏంది, ప్రశాంత్ అనే వ్యక్తి మీద ఏ రకంగా అయితే గన్నుతోడు కాల్చిండో ఆ రకంగా అవతల మీద కాల్చాలని చెప్పేసి మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈ క్వశ్చన్ ఎందుకు వేయాల్సి వస్తుందంటే, ఎక్కడ ఏ కానిస్టేబుల్ ని చూసినా కూడా గ్రేటర్ హైదరాబాద్ లోనే కావచ్చు, ఎక్కడైనా కూడా కానిస్టేబుల్ ఎస్ఐల పైన దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇలా ఒక వెహికల్ ఆపినా కూడా, లేకపోతే ఏదైనా విషయంలో ఇలా ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా పోలీసుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్ స్టేట్ గా మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల పైన దాడులు అనేది కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. సో ఏమని చెప్పాలనుకుంటున్నారు పోలీస్ శాఖకి? అయితే ఈ విషయంలో మేము చెప్పేది ఏమిటంటే, పోలీస్ డిపార్ట్మెంట్కి మా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్. ఏదైతే ఆపద సమయంలో ఆయుధాలు అనేటివి పోలీస్ డిపార్ట్మెంట్కి వట్టి జేబులో పెట్టుకోవడానికి ఇవ్వరు. కానిస్టేబుల్లకు ఏదైతే మీద ఆయుధాలు ఇచ్చిర్రో వాళ్ళ ప్రాణానికి నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళని కాల్చేటువంటి అధికారం కూడా వెంటనే కాల్చేటువంటి అధికారం కానిస్టేబుల్కి ఇస్తే ఇటువంటి అన్యాయాలు జరిగాయనేసి వివరిస్తున్నాం. ఇదే విధంగా అందరు కానిస్టేబుల్లకు కూడా ఆ రకమైనటువంటి పర్మిషన్ ఇస్తే ఇట్లాంటి దాడులు చేయడానికి కూడా ఎదుటివాడు భయపడతాడు. ఇకనైనా పోలీస్ డిపార్ట్మెంటు ఆ విషయంలో ఆలోచన చేయాలని తెలియదు.
ఒకప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ కన్నా ముందు పోలీసులను చూస్తే కాకీలను చూస్తే ప్రతి ఒక్కరికి పడిపోతుండే. ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చిన తర్వాత ఏ రకంగా అయిపోయింది, అసలు ఎట్లా ఏం చేంజ్ అయిందని అనుకుంటున్నారు మీరు? పోలీస్ అనే వ్యవస్థ ఏమైందంటే దోస్తాన్ ఎక్కువ. అంటే ఏ రకంగా చేయాలా ఫ్రెండ్లీ పోలీస్ అని అంటే, ఏదైతే ఎవడైతే దొంగనా కొడుకున్నాడో వాటితో కాకుండా ప్రజలు ఎవరైతే బాధపడుతుండ్రో, ఎవరైతే ఇబ్బంది పడుతుర్రో, ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుర్రో వాళ్ళతోటి ఫ్రెండ్లీగా వ్యవహరించాలా. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ కూడా ఎట్లా మారిందంటే దొంగలకు, కొంతమంది లంగలకు, గాంజాగాళ్లకు తెలిసినా కూడా మరి పట్టించుకోకుండా వ్యవహరిస్తుర్రా, ఏం చేస్తుర్రో తెలియదు. కానీ మనకు అంత మాత్రం తెలియదు. కానీ కనీసం తెలిస్తే డిపార్ట్మెంట్ వాళ్ళపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తాం. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నిన్న సోనూ సింగ్ ని హాస్పిటల్ కి తరలించే ప్రయత్నంలో చాలా వరకు ఎవరైతే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ అన్నలు కూడా కొంత చోద్యం చేయడం జరిగింది ఆ హాస్పిటల్ తరలించే టైంలో అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి పూర్తి అప్డేట్ అనేది మనం చూస్తూ ఉన్నాం, అసలు ఎట్లా ఉంది, ఎలా సహకరిస్తూ ఉన్నారు అనే దాని గురించి. సో ఫైనల్ గా సిసిఎస్ కానిస్టేబుల్ గారి గురించి జరిగినటువంటి దాడి గురించి సో ఏం చెప్పాలనుకున్నారు ఈ రెండు టాపిక్ ని బేస్ చేసుకొని? ఫస్ట్ మేము ఏం చెప్తున్నాం అంటే అన్న, మా కోటగిరి గ్రామం నుంచి మండలం నుంచి నిజామాబాద్ సిపి చైతన్య గారికి, నిజామాబాద్ జిల్లా పోలీసులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి. రెండోది ఏంటి అంటే, ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి ఉన్నాడో, రియాజ్ అనే వ్యక్తికి అరెస్ట్ చేయడానికి ఎవరైతే మన ప్రమోద్ అన్న పోయింది కదా, మేమేం కోరుకుంటున్నాం అంటే, ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు సింగల్గా పోకండి. ఏదైతే మీ జీప్లు ఉంటే ఆ జీప్లలో పోయి అరెస్ట్ చేసుకురావాలా. అట్లా చేయకపోగానే ఈరోజు మనం ప్రమోద్ అన్నని కోల్పోయినాం అనేది చెప్తున్నాం. రెండో ఏంటంటే, మన రాష్ట్రానికి ఫస్ట్ హోమ్ మినిస్టర్ లేడన్న. హోమ్ మినిస్టర్ ఉంటే ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇదంతా పటిష్టంగా ఉంటుండే. ఇప్పుడు పోలీసులకు ఏమన్నా రైట్స్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే రావాలి. సో దీనివల్ల వీళ్ళు ఏదైతే లేట్ అవుతుందో దానివల్ల ఈరోజు మనం ప్రమోద్ అన్న ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఇక్కడ సోను సింగ్ ఏదైతే ఉందో ఆయన పైన కూడా ఏదైతే ఎంఐఎం గుండాలు దాడి చేసిర్రో ఆయనను కూడా బేషరత్తుగా ఎన్కౌంటర్ చేసేయాలి. రియాజ్ని ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేసిర్రో ఎంఐఎం గుండా ఎవరైతే సోను అన్న మీద దాడి చేసిర్రో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మా కోడిగి నుంచి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇటు ప్రమోద్ అన్న కుటుంబానికి కానీ, ఇటు సోను అన్న కుటుంబానికి కానీ మా కోడిగి మండలం నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. తొందరగా కోరుకోవాలా, వాళ్ళకి ఆ భగవంతుడు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేమందరం కూడా మా మండలం నుంచి కోరుకుంటున్నాం.